వైజయంతి మూవీ టైటిల్ తగ్గట్టుగా విజయశాంతి గారి ఆవిడ యాక్షన్ కర్తవ్యం లాంటి సినిమాతో మనకు ఎంత ఫేవర్ అయ్యారో, మన కళ్యాణ్ రామ్ గారు కూడా యాక్షన్ సినిమాలు చాలా బాగా చేస్తారు. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్ ఈ రన్ టైం తగ్గట్టుగా యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ ఈ నేపథ్యంలో పవర్ ప్యాకెట్ మూవీగా ఈ సినిమా ప్రతి ఒక్క సన్నివేశం కూడా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు. అన్ని ఎమోషన్స్తో పాటు సోషల్ మెసేజ్, పబ్లిక్ ఉండాల్సిన ఒక పోలీస్ ఆఫీసర్కి తీసుకున్న సిన్సియారిటీ ఏంటి అనేది వాళ్ళ కెమిస్ట్రీ తగ్గట్టుగా చాలా బాగుంది. వాచబుల్ మూవీ. అన్నా, నేను ఇప్పుడే మార్నింగ్ షో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూసి వచ్చిన భయ్య. నిజంగా ఈ సినిమా ఎలా ఉంటుందా ఏందని చెప్పేసి వచ్చి చూస్తే ఏంటంటే మూవీ అయితే చాలా బాగుంది భయ్య. ఏంటంటే తల్లికి కొడుకుకి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి లవ్ బాండింగ్ రిలేషన్స్, ఎమోషనల్ సీన్స్, సెంటిమెంటల్ సీన్స్ నిజంగా కళ్ళ కట్టినట్టుగా చాలా బాగా చూపించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ మూవీ మొత్తంగా ఓవరాల్గా మాత్రం ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన దాని ప్రకారం లాస్ట్ క్లైమాక్స్ సీన్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ కళ్ళల్లో నుంచి ఎమోషనల్ అవుతారు, మీరు చాలా ఎమోషన్ ఫీల్ అవుతారు అని చెప్పేసి చెప్పిన మాట ప్రకారం నిజంగా నిలబెట్టుకున్నాడు భయ్య. నిజంగా ఎమోషన్ అంటే ఏందో అనుకున్నాం, కానీ మరి ఈ రేంజ్లో ఎమోషన్ పండిస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటర్వెల్ సీన్లో కళ్యాణ్ రామ్ గారికి విలన్కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి ఫైట్ సీన్స్లో వార్నింగ్ సీన్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, నిజంగా చాలా బాగుంది భయ్య. కాకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా స్టోరీ కాస్త ల్యాక్ చేసారు, కానీ ఓవరాల్గా మూవీ మాత్రం బాగానే ఉంది భయ్య. చూడొచ్చు, వన్ టైం చూడొచ్చు. కళ్యాణ్ రామ్ గారి కెరియర్లో ఆఫ్టర్ ది పటాస్ సినిమా తర్వాత వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంబ్యాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు భయ్య. ఆడియన్స్ అందరు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమాలే భయ్య. ఇప్పుడే పోయా నేను ఇప్పుడే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూసా. బాబా భయ్యా నిజంగా పోయా, అమ్మ తోడు పోయా. విజయశాంతి గారిని అప్పుడెప్పుడో చిన్నప్పుడు టీవీలో చూసా ఫస్ట్ టైం. ఆ మళ్ళీ పోలీస్ క్యాడర్ చేస్తుంటే ఒక కర్తవ్యం, ఒక ఐపీఎస్ వైజయంతి, ఇంకా పోలీస్ క్యాడర్ అన్ని. ఈ సినిమాని ఢీ కొట్టాలంటే ఇంకా ఎవరి తరం కాదంతే భయ్యా. విజయశాంతి గారు కాలస్తుంటే, విజయశాంతి గారు ఎగిసి తంతా ఉంటే గాల్లో ఎగిరెగిరి 4 రౌండ్లు వేసి మరి పిల్లల్ని రౌడీల్ని కొడతా ఉంటే భయ్యా, నాకైతే భయ్యా నిజంగా ఒక్కసారిగా గూస్ బంప్స్ లోపల భయ్యా. కళ్యాణ్ రామ్ అన్నది వాళ్ళ అమ్మ కోసం ఈ సినిమాలో వచ్చి నరుకున్నాడు భయ్యా. ఈ చెయ్యి భయ్యా. నేను కూడా మా అమ్మ కోసం మా అమ్మ కోసం ఈ సినిమా చూసి పీక నరుక్కుంటాను భయ్యా. అమ్మ అంటే ఎవరు? మనకన్నా తల్లి. అన్నా నిజంగా చెప్పంటే కళ్యాణ్